ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఆనందించున్నట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నాం. నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మల్లును అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమేనా దేవుని బిడ్డలారా? మరి ఇది మన ప్రభువు అయినటువంటి మన రక్షకుడు అయినటువంటి మన దేవుని యొక్క మాట మనము విని ఆయన మాట మనము విని పూర్ణ హృదయంతో మన యొక్క పూర్ణ ఆత్మతో ఆయన వైపు మనము మళ్ళినప్పుడు ఆయన మనకు మేలు చేయుటకు మన యందు ఆనందించి మన వైపు మల్లుతాడంటండి. నా దేవుని పిల్లారా గమనించండి, నీకు మేలు చేయుటకు ఈ లోకములో మేలు చేయువారు లేరు, ఒక్కరైనను లేరండి. అవునండి, మేలు చేసేవారు ఈ లోకములో మనకు ఎవరు లేరు. కానీ ఎవరైనా మనకు మేలు చేసే వాళ్ళు ఉన్నారు అనంటే అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనకు మేలు చేసే దేవుడండి. ఒకవేళ మనుషులు మనకు కీడు చేసినప్పటికీ, కీడు తలపెట్టినప్పటికీ కూడా ఆ కీడును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, ఆ కీడును మేలుకరముగా మార్చే దేవుడు. అందుకనే ఆయన మన యందు నా దేవుని బిడ్డలారా మల్లుతూ ఉన్నాడంట. మన యందు మల్లుతున్నాడంట. ఇదిగో మనలను ఆయన మేలుతో నింపుతున్నాడంట. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, నీకు ఎవరో మేలు చేస్తారని అనుకుంటున్నావా? మేలు చేసేవాళ్ళు నా బంధువులు ఉన్నారులే అనుకుంటున్నావా? మేలు చేసేవాళ్ళు ఇదిగో నా చుట్టూ ఉన్నారనుకుంటున్నావా? తప్పండి. మరి మేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా మనకు మేలు చేసేవారు లేరు. కనుక ఈ రోజున దేవుని యొక్క మేలు మనకు కలుగునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలయ్యా. ఉదయకాలం మందు నాయనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వందనాలు అయా. నువ్వు మేలు చేటుకు మా యందు నా తండ్రి ఆనందించి మా వైపు మల్లుచున్న దేవానికి స్తోత్రాలు. అవునయ్యా, నీ బిడ్డల యొక్క జీవితాలలో ఏ మేలైతే కొదువుగా ఉందో, ఏ మేలైతే అవసరముగా ఉందో ప్రతి మేలును నా ప్రభ మీరు దయచేసి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.